మీకు పొద్దున్నే కాలు కింద పెట్టగానే కాల్లో పాదంలో నొప్పి వస్తుందా? మళ్ళీ అదే నొప్పి 10 అడుగులు వేయగానే మెల్లిగా తగ్గుతుందా? ఈ ప్రాబ్లమ్నే మనం ప్లాంటర్ ఫేషియటిస్ లేదా క్యాల్కేనియస్ స్పర్ అంటాం. తెలుగులో చెప్పాలంటే గుర్రపు మూతిగా మనం పిలుస్తాం. సో ఈ ప్లాంటర్ ఫేషియటిస్ ఎందుకు వస్తుంది? ఇది రానికి గల మన కారణాలు మనం చూసుకున్నట్లయితే, సో ప్లాంటర్ ఫేషియటిస్ అనేది ఎక్కువ మనం మహిళల్లో చూస్తూ ఉంటుంటాం. మహిళలు ఎప్పుడైతే వంటగదిలో గంటల తరబడి నిలబడతారో, ఎక్కువ బేర్ ఫుట్ మీద ఇంట్లో తరచుగా నడుస్తుంటారు, ఎక్కువ డ్యాన్స్ చేసే వాళ్ళల్లో ఎక్కువ బేర్ ఫుట్ మీద ఎక్కువ డ్యాన్స్ చేస్తారు, ఎక్కువ మన పాదాన్ని స్ట్రెయిన్ చేసినప్పుడు కాల్లో ఉన్న కండ బాగా వీక్ అయిపోయి మనకు ఒక ఇన్ఫ్లమేషన్ లాగా క్రియేట్ అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్నే మనం ప్లాంటర్ ఫేషియటిస్ అంటాం. ఇంకోటి చెప్పాలంటే క్యాల్కేనియస్ స్పర్లో ఏం జరుగుద్దంటే, ఎప్పుడైతే మనం లాంగ్ వాకింగ్లో మనం కండ బాగా వీక్ అయిపోయి మనకు క్యాల్కేనియస్ బోన్ అంటారు, కింద పాదం బోన్ కింద ఎక్స్ట్రా బోన్ అనేది ఒకటి ఫామ్ అయిపోతుంది. ఆ ఎక్స్ట్రా బోన్ ఫామ్ అయిపోయి ఇది తరచుగా కండను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అయ్యి మళ్ళీ మనకు నొప్పి రావడం ఇవన్నీ జరుగుతుంది. పాదం కింద మనకు ఒక బ్యాండ్ లాగా ఉంటుంది. ఈ బ్యాండ్ అనేది మడమ కింద స్టార్ట్ అయ్యి వేళ్ళ వరకు విస్తరించి ఉంటుంది. ఈ బ్యాండ్నే మనం ప్లాంటర్ ఫేషియా అని అంటాం. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్లాంటర్ ఫేషియా ఈ బ్యాండ్ అనేది ఏమవుతుందంటే బాగా టైట్ అయిపోయి చిన్న చిన్న మైక్రో టియర్స్ అంటే చిన్నగా చిలుగు పడుతున్నట్టు. అది ఎప్పుడైతే టైట్ అయిపోద్దో మనం నైట్ అంతా లేచి కాలు కింద పెట్టగానే ఆ టైట్నెస్ వల్ల మనకు విపరీతంగా నొప్పి వస్తుంది. మళ్ళీ 10 అడుగులు వేయగానే మెల్లిమెల్లిగా కంట్రోల్కి వస్తుంది. ఎందుకంటే ఆ టైట్ అయింది ఏదైతుందో మెల్లిమెల్లిగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు అనేది మనకు మెల్లిగా కాలు ఫ్రీ అయినట్టు, కొంచెం నొప్పి తగ్గినట్టు ఆ ఫీలింగ్ వస్తుంటుంది. సో ఈ ప్లాంటర్ ఫేషియటిస్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఇనీషియల్గా ఎవరైనా మెడిసిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, ఆర్థోపెడిషియన్ కలిసి మెడిసిన్ వాడడం జరుగుతుంటుంది. సో మెడిసిన్ వాడుతూ మనకు ఫిజియోథెరపీలో మనం ట్రీట్మెంట్ అనేది మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఫిజియోథెరపీలో ఇనీషియల్గా మనం ఏం చేస్తామంటే ఐస్ ప్యాక్ అనేది మెల్లిగా మనం ఫిజియోథెరపీలో ఎక్కువ సజెషన్ చేస్తాం, విచ్ ఇస్ కాల్డ్ క్రయోథెరపీ. ఆ క్రయోథెరపీ అని మనం యూజ్ చేసుకుంటా ఏదైతే ఫేషియా మన టైట్ అయిపోయి మైక్రో టియర్స్ ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ మెల్లిగా తగ్గించి అధునాగిక టెక్నాలజీ ఉపయోగించి ఫారడిక్ ఫుట్ బాత్ కానీ షాక్ వేవ్ థెరపీ కానీ ఈ యొక్క మొడాలిటీస్ యూజ్ చేసి మనం పెయిన్ అనేది నార్మల్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. సో పెయిన్ కంట్రోల్కి వచ్చినాక మనం ఏవైతే కండరాలు వీక్ ఉన్నాయో మన కాఫ్ మజిల్స్ కానీ కింద ఫేషియా మజిల్స్ కానీ పాదం మజిల్స్ కానీ వీటిని అన్నిటిని మెల్లిమెల్లిగా స్ట్రెంథనింగ్ చేయించాల్సి వస్తుంది. స్ట్రెంథనింగ్ చేస్తూ ఆ స్ట్రెచబిలిటీని మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేయడానికి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కూడా మనం మెల్లిమెల్లిగా చేయాలి. ఫిజియోథెరపీ జరిగాక కూడా ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పుకున్నట్లయితే, ఎవరైతే ఎక్కువ స్టాండింగ్ చేసే వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఎక్కువ వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మెత్తడి చెప్పులు ఫుట్వేర్ మాడిఫికేషన్ అనేది తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లం రావడానికి ఇంకో కారణంగా ఉండొచ్చండి. హై హార్చ్ ఫుట్ అంటారు, ఫ్లాట్ ఫుట్ అంటారు. ఈ ప్రాబ్లం ఇలాంటి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరిలో. దానివల్ల కూడా ఈ ప్లాంటర్ ఫేషియటిస్ నార్మల్గా కూడా మనకు డెవలప్ అవ్వచ్చు. సో ఫుట్వేర్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో గంటల తరబడి నిలబడ్డ మెత్తడి చెప్పులు వేసుకోవడం, సిలికాన్ ప్యాడ్స్ అంటారు, సిలికాన్ ప్యాడ్స్ కూడా మన ఫుట్వేర్ మాడిఫికేషన్ యాడ్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది మనం నివారించవచ్చు. సో ఈ క్యాల్కేనియస్ స్పర్లో కనుక చూసుకున్నట్లయితే కొందరికి ఏం ట్రీట్మెంట్ చేసుకున్నా, మెడిసిన్ వాడినా, ఫిజియో చేసినా కూడా ఒక 10% పీపుల్స్ ఎవరికైతే తీవ్రత ఎక్కువ ఉంటుందో వాళ్ళు మనం అంత ఈజీగా తగ్గదు. సో వాళ్ళు మనకు ఏం చేయాలంటే మనకు క్యాల్కేనియస్ స్పర్ బోన్ ఎక్స్ట్రా ఏదైతే ఫామ్ అయిందో దానికి చిన్న ఇన్సెషన్ ఇచ్చి దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఆ స్టేజ్కి మనం రాకుండా ఉండాలంటే ఇనీషియల్ స్టేజ్లో మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడతామండి. దీనిలో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే అసలే లేదు. సో థ్యాంక్ యూ.